అంటే భూమి మీద ఒక క్రైస్తవుడు చర్చికి వెళ్ళేది ఎందుకంటే, భూమి మీద ఒక క్రైస్తవుడు చర్చికి ఎందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా వారు థియోఫనీ బాడీ పొందుకోవడానికి వెళ్ళాలి. ఏ బాడీ పొందుకోవడండి? థియోఫనీ అనగా వాక్య శరీరమైనది. ఇప్పుడు ఒక నిజమైన క్రైస్తవుడు థియోఫనీ పొందుకోవడానికే చర్చికి వెళ్ళాలి. కానీ విషయం ఏంటంటే, భూమి మీద 99% క్రైస్తవులకి థియోఫనీ శరీరం ఉందన్న సంగతి తెలియదండి. దేవుడి దగ్గరికి వెళ్తే నాకు ఇల్లు ఇస్తాడు, దేవుడి దగ్గరికి వెళ్తే నాకు పొలం ఇస్తాడు, దేవుడి దగ్గరికి వెళ్తే నాకు మంచి పెళ్లి చేస్తాడు, దేవుడి దగ్గరికి వెళ్తే నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, దేవుడి దగ్గరికి వెళ్తే నాకు పాడి పంటలు ఇస్తాడు, దేవుడి దగ్గరికి వెళ్తే నాకు ఐశ్వర్యం ఇస్తాడు, ఇలాగా ఆలోచిస్తారు. కానీ దేవుడిని ఏదో అవసరాలు తీర్చుకోవడానికే దేవుడిని ఆశ్రయిస్తారు. కానీ నిజంగా దేవుడు వాటన్నిటిని ఇస్తాడు. కానీ అసలు దేవుడిని ఎందుకు చచ్చిరమ్మంటాడని తీయపనివ్వడానికి. హల్లెలూయా. దేవుడు కోరేది ఏంటంటే బలులు అర్పణలు కోరట్లేదు. కానీ నువ్వు తెచ్చే కానుకలు, నువ్వు తెచ్చే బలులు, నువ్వు తెచ్చే అవన్నీ కూడా దేవుడు కోరుకోవట్లేదు. కానీ దేవుడు నీ నుంచి కోరుకునేది ఏంటంటే నీ హృదయంలో పౌరమును పొందుకోవాలని, నీ హృదయంలో థియోఫనీ పొందుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు కోరుతున్నాడంటే, థియోఫనీ ఎందుకు కోరుతున్నాడంటే, దేవుడు థియోఫనీయే ఎందుకు కోరుకుంటున్నాడంటే, దేవుడు నివసించే స్థలమే థియోఫనీ ఉన్నది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గట్టిగా మీ మైండ్లో గట్టిగా ప్రింట్ చేసుకుంటాం సోదరులారా. దేవుణ్ణి ఈ శరీరంలో ఆహ్వానించవద్దు. దేవుడు ఈ శరీరంలో రాడు. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనజాలవు అన్నాడు. అంటే ఈ రక్త మాంసాల్లోనికి దేవుడు రాడు. హల్లెలూయా. చాలా మంది ప్రజలు చెప్తారు, నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను, నేను పరిశుద్ధాత్మ పూర్ణయ్యాను, దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నాలో నుంచి మాట్లాడేస్తున్నాడు, నాకు దర్శనాలు ఇచ్చేస్తున్నాడు, నాకు కళలు ఇచ్చేస్తున్నాడు, నేను దేవుళ్ళలో లీనమైపోయాను, దేవుళ్ళలో ఐక్యమైపోయానని చాలా మంది చెప్తారు. భాషలు మాట్లాడతారు, ప్రవచనాలు చెప్తారు, అన్ని రకాలుగా మాట్లాడతారు. కానీ వాస్తవానికి ఈ శరీరంలోనికి దేవుడు రాడు. ఎందుకంటే దేవుడు వాక్యాన్ని ఆయన కాదంటాడా? దేవుడు వాక్యాన్ని ఆయన కాదనగలడా? రక్త మాంసంలో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలే ఉన్నాడు. ఇప్పుడు స్వతంత్రించుకోలేనప్పుడు, ఈ రక్త మాంసాల్లో ఆ శక్తి లేనప్పుడు ఈ శరీరంలో దేవుడు ఎలాగొస్తాడు? ఈ యొక్క రక్త మాంసంలో దేవుడు ఎలాగొస్తాడు? దేవుడు రావాలంటే రక్త మాంసాల్లోనికి దేవుడు రాడు. అవకాశమే లేదండి. మరి దేవుడు ఏ శరీరంలోకి వస్తాడు? థియోఫనీ శరీరంలోకి వస్తాడు. దేవుడు థియోఫనీ శరీరంలోకి వస్తాడు కనుక, దేవుడు నివసించే స్థలమే థియోఫనీ కనుక, నీవు దేవుడిని ఆహ్వానించడానికి ముందు థియోఫనీని ఆహ్వానించాలి. హల్లెలూయా. ఎవరిని ఆహ్వానించాలండి? థియోఫనీ ఆహ్వానించాలి. థియోఫనీ